మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వామరుదైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిఫ్ట్ విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటాపోటీగా కుంభకోణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా శాసనసభ లోపల, శాసనసభ బయట కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. ఒకసారి కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ అని, ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోసారి కాళేశ్వరం అని, ఇంకోసారి విద్యుత్ మీద అని రకరకాలుగా ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి కేసులు మోపి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. అసలు దొంగలు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రి వారి దండుపాలెం బ్యాచ్ అనేక కుంభకోణాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి 4,000 కోట్ల సివిల్ సప్లై స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరికి తెలుసు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సవాలు చేస్తే, నిలదీస్తే ఇప్పటికి సమాధానం లేదు. అట్లనే సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని 300 కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం. ఇవాళ దాని దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూసినాం. ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం చూసినాం. గత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి ఆ మద్యం లేకున్న సంగతి కావచ్చు, కొత్త బ్రాండ్ల సంగతి కావచ్చు, ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి పేషి మొత్తం కూడా నడిపించింది అని మంత్రి వాపోయిన సంగతి కూడా మనం చూస్తాం. ఆ కమిషన్ల కోసం ముఖ్యమంత్రి పేషి, మంత్రి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి. ఇట్లా అనేక రకాల రోజు అట్లనే ఇండస్ట్రియల్ భూములు తక్కువకే మన వాళ్ళకు అప్పచెప్పి 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెలిసిన సంగతి కూడా మరి వాళ్ళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది. అట్లనే హామ్ మోడల్ రోడ్లు అంటున్నారు. దాంట్లో డబుల్ కంటే ఎక్కువ 3 రెట్లు బేస్ ప్రైజ్ ని ఏదైతే విలువ ఉంటుందో 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అయితే కావాలనో అంతకు 3 రెట్లు ఎక్కువ చేసి దాదాపు 8,000 కోట్ల రూపాయల కుంభకోణం హామ్ మోడల్లో చేయబోతా ఉన్నారన్న సంగతి కూడా మేము లేవనెత్తడం జరిగింది. ఇట్లా నిన్న బొగ్గు సంగతి, సింగరేణి బొగ్గులో అటు వెంకటరెడ్డి గారు, సీఎం గారు, ఇటు భట్టి విక్రమార్క గారి మీద అనేక రకమైన వార్తలు వచ్చినాయి. ఇవాళ వాళ్ళ మనసులకు ఇప్పించుకొని 1,600 కోట్ల విలువైనటువంటి పనులని వాళ్ళ మనసులకు ఇప్పించుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా డ్రామాలు చేసుకున్నారో, ఎటువంటి వార్తలు వచ్చినాయో, మీడియాలో ఎటువంటి వార్తలు వచ్చినాయో మనందరం కూడా చూసినాం. ఇట్లా పొద్దున్న లేస్తూనే దోచుకునుడే ఒక పని. కుంభకోణాల మీద కుంభకోణాలు తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు 2 సంవత్సరాలుగా చేసిందేమీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు, రైతు బంధు ఎగ్గొడతా ఉన్నారు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ సగం మందికి అయింది, 500 వడ్ల బోనస్ అన్నారు, అది ఎప్పుడు ఇస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. 2,500 ప్రతి మహిళకు అన్నారు, అది లేదు. 2,000 పెన్షన్ 4,000 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు, అది మాట తప్పినారు. ఇట్లా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని ఆ మాట తప్పి ప్రజల్ని మోసం చేస్తూ
మరి దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని అర్థం కాక ప్రతిపక్ష నాయకుల మీద సీరియల్లా టీవీ సీరియల్ నడిపించినట్టు నడిపిస్తా ఇవాళ కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు. మరి ఇదంతా కూడా మేధావి లోకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏం చేసిర్రు, ఎందుకు చేస్తలేరని అడిగినటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతూ, మరోవైపు ఎంత దొరికితే అంత దోచుకున్నాయి కుంభకోణాల మీద కుంభకోణాలు అదే పనిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దాన్ని నిలదీస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అందుకే మా హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మాజీ నాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరిట, కేసుల పేరిట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక మీ ఎంట పడుతూనే ఉంటాం. ఇవాళ హరీష్ రావు గారు ఏదో నువ్వు కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైన కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైళ్ళలోకి పోయి వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ నీ బెదిరింపులకు, నీ పిట్ట బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము. నీలాగా ఉద్యమకారంగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు మేము. రైఫిల్ మా గుండెల కత్తుకొని మేము పోయిన మనుషులం మేము. కాబట్టి ఈ పిట్ట బెదిరింపు భయపడేది లేదు. హరీష్ రావు గారు వెంబటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నిలుచున్నది. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. నువ్వు ఆధారాలు లేని ఒక కేసు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్విపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా, మరి ప్రజల్లో చులకనైతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు, నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ రావు గారు వెంబడి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీతో పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను.